ఏంటి హాయ్ ఒక యూత్ గా మీకు ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ నచ్చిందా ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ నచ్చిందా బీఆర్ఎస్ నచ్చిందా బీఆర్ఎస్ నచ్చింది. ఎందుకని బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు మంచి చేసింది ముందు. మళ్ళా ఇప్పుడు 2 BHK అవన్నీ ఇచ్చింది కదా ఈయన. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇందిరమ్మ ఇల్లులను ఇస్తామని అంటున్నారు కదా. ఏమో చెప్పలేము అవన్నీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు లేడీస్ కి ఇచ్చారు బస్ కి, బాయ్స్ కి ఏమి ఇవ్వలేదు కదా. అట్లా బాయ్స్ కి కూడా ఫ్రీ బస్ ఇవ్వాలంటావా? ఏమంటే ఏమను అట్లేం లేదు. ఇస్తే మరి మొత్తం తుడుచుకోబెట్టుకోబోతుంది మరి ఓకేనా నీకు? ఏం కాదు, రేవంత్ రెడ్డి కదా ఏం కాదు. రేవంత్ రెడ్డి అయితే ఏం కాదు, బీఆర్ఎస్ అయితే ప్రాబ్లమా? బీఆర్ఎస్ అట్లేం లేదు, నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తా. అట్లేం లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు కదా, వచ్చిన తర్వాత విద్యార్థులకు కూడా కొంచెం మంచి చేస్తాడు కూడా కష్టం అవుతుంది కదా ఇప్పుడు కాలేజ్ కి, బస్ కి పైసలకి, పాస్ కి అట్లా అట్లా అని అంటారు. అంటే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి నుంచి బాయ్స్ కి బస్ ఫ్రీ ఇవ్వాలని. అండ్ ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా తక్కువ చేసిరుగా. అవునవును, మా దాంట్లో ఏముండదు. 500 యూనిట్స్ కాకనే కదా కరెంట్ తక్కువ చేస్తారు, అంతే. 0 బిల్ వస్తుంది అప్పుడు. సో మీకు 0 బిల్ రావట్లేదా? 0 బిల్ రావట్లేదు. అండ్ ఇంకొకటి రేషన్ కార్డ్ ప్రకారం ఇల్లు కూడా ఇస్తామని చెప్పారు గృహలక్ష్మి కింద, మరి ఆ ఇల్లు కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏమో మరి, నాకు రేషన్ కార్డ్ లేదు మా ఇంట్లో అట్లా.